సిద్దిపేటలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్, బంజారుపల్లి, మాచాపూర్, కోదండరావుపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తున్నారు. రంగనాయక సాగర్ కుడి కాలువ నుండి వచ్చే నీరు అందడం లేదని ధర్నా సైతం నిర్వహించారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, కాంగ్రెస్ వచ్చాకే కష్టాలు వచ్చాయంటున్న రైతులతో మా ప్రతినిధి రంగాచారి మరింత సమాచారం అందిస్తారు. కాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే చివరి ఆయకట్టు భూముల రైతులకు తీవ్రమైనటువంటి కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇటు సిద్దిపేట రూరల్ మండలము, అట్లా నారాయణరావుపేట మండలానికి సంబంధించిన రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి విడుదల చేస్తున్నటువంటి నీళ్లు ఈ చివరి ఆయకట్టు గ్రామాలైనటువంటి బంజేరుపల్లి, మాచాపూరు, కోదండరావుపల్లి, అట్లాగే ఇబ్రహీంపూరు తదితర గ్రామాలకు సంబంధించిన రైతులకు సరైన పద్ధతిలో నీళ్లు అందకపోవడం ఫలితంగా ఇప్పటికే పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఇబ్రహీంపూరు, బంజేరుపల్లి సమీపంలో ఉన్నటువంటి కాలువ వద్ద, రంగనాయక సాగర్కి సంబంధించిన కాలువ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నీటి ప్రెషర్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి విడుదల చేస్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, ఈ చివరి ఆయకట్టు భూములు ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి ప్రెషర్ ఉండాలి. ఈ ప్రెషర్ ఉన్న నీళ్లు ఇక్కడికి వస్తేనే ఈ ఆయకట్టు ఈ అనుబంధంగా ఉండేటువంటి కాలువలకు కూడా నీళ్లు వచ్చి ఇక్కడి నుంచి రైతులందరికీ కూడా చివరి గ్రామాల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదు. ఈ గ్రామాలకు సరైన పద్ధతిలో నీళ్లు విడుదల కూడా కావడం లేదు. దానికి కారణాలు ఏమిటి, అసలు ఈ రైతులు ఏమనుకుంటున్నారు, ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 4 సంవత్సరాల నుంచి ఈ 3 గ్రామాల ప్రజలు, ఇటు మాచాపూర్తో కలిపి 4 గ్రామాల 5 గ్రామాల ప్రజలకు మంచి నీళ్ళు అందేటి, పంటలు బాగా పండినాయి, అందరూ సంతోషంగా ఉండే. మరి ఈ సంవత్సరం ఏమైందేమో, ఇప్పటి వరకు కూడా ఇక్కడ అసలు వారం 10 రోజులు అవుతుంది ఇటు నీళ్ళు రాక, మొత్తం కాలువ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దాదాపు 400-500 మంది రైతులకు సంబంధించిన కాలువ ఇది. ఇంకా మెయిన్ కాలువకు సంబంధించి అయితే 700 మంది రైతులు అవుతారు. ఇంతమంది రైతులకు సంబంధించి ఉన్నది, అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఇది ఇంకా ఫిబ్రవరి, మీరు అన్నట్టు ఫిబ్రవరిలో ఉన్నాము, ఇంకా మార్చి వచ్చేసరికి మొత్తం పంటలను ఎండిపోయేట ప్రమాదం కనబడుతుంది. మరి అధికారులను అడుగుతూనేమో నీళ్ళు ఇస్తున్నామంటారు. మరి ఇది ప్రభుత్వ లోపమా, మరి ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అనేది అర్థమైతలేదు. మాకైతే గత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి, అన్ని పారించుకున్నాం, పొలాలు బాగుండే. మరి ఈ సంవత్సరమే ఇబ్బంది అవుతుంది. ఇది సమన్వయ లోపం అనిపిస్తుంది. వాళ్ళకు సరిగా ప్రభుత్వానికి, మరి అధికారులకు ఎట్లున్నది అనేది మాకు ఏం అర్థమైతలేదు. మొత్తానికైతే నీళ్లు రావట్లేదు సార్, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. కాలువల నీళ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడికి వచ్చారు నీళ్లు కనిపిస్తలేవు. కాలువల లాస్ట్ కాలువకు నీళ్ళు వస్తలేవు, అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. మాకేమనిపిస్తుందంటే ఆ ప్రెషర్ పెంచుతలేరు, వాళ్ళు ఎక్కువ నీళ్ళు ఇస్తలేరు అనిపిస్తుంది. వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇట్లా ఉన్నాయనిపిస్తుంది. కాలువలలో నీళ్లు కనిపించాలి, మనకు ఎండిపోనట్టుగా ఉండాలి, చెరువుల నీళ్లు ఉండాలి ఎప్పటికీ, అంతేగాని రైతులకు నీళ్లు పోవద్దనేది ఇట్లా ఆదేశాలు ఇట్లా ఉన్నాయేమని అనుమానం వస్తుంది సార్. రంగనాయకుల సాగర్ నిర్మాణం అప్పటి నుండి మా గ్రామాలు బంజేరుపల్లి, ఇబ్రాహీంపూర్, కోదండపల్లి, మాచాపూర్ గ్రామాలకు ప్రతి పంటకు పుష్కలంగా సరిపోయని వాటర్ వచ్చి రైతులు సంతోషంగా పంటలు పండించుకున్న సందర్భాలు చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పోయిన ఈ సీజన్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే మా రైతులందరూ కష్టపడి రాత్రింబవలు గేట్ల వద్ద కావలి వండి నీళ్లు తెచ్చుకుంటే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మాకున్న సమాచారం ఏంటంటే అధికారులకు ఉన్న నీళ్ళే ఉన్నాయా, వాటినే ఈ సీజన్ అయిపోయే వరకు సరిపెట్టాలని తప్ప మళ్ళీ పంపులు చాలా పరిస్థితి లేదని చెప్పి అధికారులకు ఆదేశాలు ఉందని మాకు తెలుస్తుంది. రైతులను ఆదుకునే ప్రభుత్వాలను చూసినాం తప్ప రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఎంత తిరిగినా కానీ ఒక్క సుక్క నీరు వస్తలేదు. అక్కడికి పోయి రంగనాయక సాగర్ పోయినా కానీ విడుస్తున్నాం అంటారు, పెంచుతున్నాం అంటారు, అప్పటికన్నా ఎక్కువనే పెంచినాం అంటారు. ఇప్పటి వరకు అయితే నీళ్లు లేవు. మొత్తానికి వాళ్ళు పెంచలే, ఏదో ఒకటి మాయమాటలు చెప్తారు. అక్కడికి మేము పోయినప్పుడల్లా మాయమాటలు చెప్తారు, ఇడిచినాం అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే సుక్కలు లేవు. 21 రోజు అవుతుంది మా 4 గ్రామాలకు నీళ్ళే లేవు. గవర్నమెంట్ వచ్చి నుంచే ఇట్లా అవుతుంది. ఈ పోయిన గవర్నమెంట్ 4 సంవత్సరాలు మంచిగా వచ్చినాయి సార్. మాకు నీళ్ళు ఈసారి వత్తలేవు, మొత్తం నీళ్ళు మాకు రాక 21 రోజే సార్. మొత్తం అటు సైడ్ పోతున్నాయి, ఏమైతున్నావు నీళ్ళు వత్తలేవు. నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. మా పొలం కూడా పర్యబెట్టింది సార్, మొత్తం ఎండిపోయింది. పొలం కట్టేస్తున్నాం, నీళ్ళు ఏం లేవు సార్. దాంతో పోల్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు, క్లుప్తంగా కనబడుతుంది. మాకు లాస్ట్ 20 రోజుల కింద వచ్చే వాటర్ ఇంతవరకు రాలేవు. వాటర్ ఆల్రెడీ మా పొలం కూడా ఎండిపోనికి సిద్ధంగా ఉంది. రేపు రాకపోతే మాత్రం మా ఫ్యామిలీతో మాత్రం మందులో బయసుకుని రోడ్డు మీద రావాల్సి వస్తుంది. ప్రభుత్వ లోపం మాత్రమే. రాత్రి గత 4 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ కంటిన్యూగా వచ్చేది, ఒక రోజు కాకపోతే ఒకరు ఖచ్చితంగా వచ్చేది. పొలం ఎండిపోకుండా మాత్రం వాటర్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వాటర్ ఇవ్వలేదు. మొత్తం నష్టమే జరిగింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టి దాదాపు ₹1,00,000 పెట్టుబడి పెట్టిన్నాం మేము. పొలానికి అయితే ఎండిపోతే మాత్రం మేము బతికే అవకాశం అయితే లేవు చెప్తున్నాం, అంతే. మాకు వాటర్ కావాలంతే. ఇది మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ముఖ్యంగా బంజేరుపల్లి, మాచాపూరు, కోదండరావుపల్లి,
ఇబ్రహీంపూర్ ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలతో పాటు అటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజల పరిస్థితి కూడా ఇదే. దాదాపు ఈ ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లు అందడం లేదని చాలా స్పష్టంగా రైతులు చెప్తున్నారు. రైతులకు అవసరమైనటువంటి నీళ్లను విడుదల చేసే దిశగా అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాలు ఎట్లాగైతే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయో అదే పద్ధతిలో ఇక్కడికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, తమ పంటలు ఎండిపోకుండా కాపాడాలని చెప్పి ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, బంజేర్పల్లి.